హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో క్యాప్సికమ్ మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, మీల్ మేకర్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్న తర్వాత మనం అందులో నూనె వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కలిసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో మనము కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనము తరిగి పెట్టుకున్న క్యాప్సికము, అలాగే ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో మనము సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెము కారం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనము కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వీటికి చక్కగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన కూరలో మనం పైనుంచి కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. లైట్గా ఇలా గ్రేవీగా ఉంచుకుంటే మనకి చపాతీల్లో తిన్నప్పుడు బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేసాను కాబట్టి ఇంకా గరం మసాలా వేయటం లేదు.
ఇలా సర్వ్ చేసుకుని మనం కర్రీని రోటీస్లో తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.